Good wishes to all. This is Dr. Riaz. On behalf of Ramaya Civils Academy, today I am going to represent regarding the syllabus pattern, particularly for Group 2. The focus is on the paper Telangana movement, which is the most precious and very important paper. Before entering into the concept, I congratulate Mr. Nandagopal, who is holding the position of academic director from the dais of Ramaya Competitive Coaching Center, and also I wish Lakshminarayan Garu, the director of this institution. Friends, జనరల్గా భారతదేశానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థలో ఒక అపెక్స్ స్థాయిలో కనిపించే ఎగ్జామినేషన్ సిస్టాన్ని యూపీఎస్సీ ప్రజెంట్ చేస్తుంది. అట్లాగే ఒక రాష్ట్ర స్థాయికి సంబంధించిన ఉన్నతమైన ఎగ్జామ్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని హోల్డ్ చేస్తాయి. ఆ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వందలాది ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది. గత 2 సంవత్సరాల నుంచి పెద్దగా ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ లేవు. దాని మీద ఉద్యోగ అర్హుల కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ వైపు నుంచి ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బేసిక్ ఇష్యూస్ మీద ఈ విద్యార్థులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూడడం కనిపిస్తుంది. సరే, నోటిఫికేషన్స్ ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రిపేర్ కావాల్సింది మనమే కాబట్టి ఈ వచ్చే నోటిఫికేషన్స్కి అనుగుణంగా మనం మన ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆ నేపథ్యంలోనే రామయ్య సివిల్స్ అకాడమీ, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ గ్రూప్ 1 ప్రధానంగా గ్రూప్ 2 సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తూ త్వరలోనే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్యాచెస్. ఆ నేపథ్యంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఏమేమి రాబోతున్నాయి, సిలబస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనే విషయం మీద ఫోకస్ చేద్దాం మనం. ఆ చేసే క్రమంలో భాగంగా మై లెక్చర్ టుడే ఈజ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద basic pattern of group 2. This is regarding my personal data. On this base of this qualification I am going to deliver my goods for you. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యక్షంగా పాల్గొన్న భాగస్వామిగా తెలంగాణ ఉద్యమ అనుభవాలని అకాడమిక్ కోణంలో విద్యార్థులకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నా లెక్చర్ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. ఎక్కువగా తెలుగు వాడతాను ఈరోజు లెక్చర్లో. ఈ స్లైడ్లో నేను చెప్పినట్టుగానే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్, దీనికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతుందో అది డిగ్రీ స్టాండర్డ్లో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది డిగ్రీలో హానర్స్ స్థాయిలో ఉండే ఎగ్జామినేషన్. మనం ఒకసారి గ్రూప్ 2 సిలబస్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బికాస్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయి కూడా 4 years దాటిపోయింది. ఇక్కడ అనేక మంది కొత్త జనరేషన్లో వచ్చిన వాళ్ళకి వాట్ ఈజ్ గ్రూప్ 2 సర్వీస్, హౌ టు అండర్స్టాండ్ గ్రూప్ 2 సర్వీస్ అనే దాని మీద ఒక విజన్ ఉండాలి. కాబట్టి ఈ స్లైడ్స్ నేను ప్రజెంట్ చేసి దాని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు ది సబ్జెక్ట్. సీ ది స్లైడ్. ది టోటల్ పేపర్స్ ఇన్ గ్రూప్ 2 దే ఆర్ 4. ఇందులో పేపర్ 1గా కనిపించేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. దీనికి అలాటెడ్ మార్క్స్ 150. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఈజ్ 2.5 hours. ఇది బేసికల్గా మ్యాక్సిమం మార్క్స్ 150. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో జనరల్ నాలెడ్జ్ని చెప్తున్న నందగోపాల్ గారు ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మీద, అందులో ఉన్న టాపిక్స్ మీద మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అట్లాగే మనకు కనిపించే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. హిస్టరీలో ఇండియన్ హిస్టరీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది, అట్లాగే తెలంగాణ హిస్టరీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది. పాలిటీలో ప్రధానంగా గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇష్యూస్ మీద మేజర్గా ఫోకస్ జరిగి ఉంటుంది. సొసైటీలో సోషాలజీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో తెలంగాణ సోషల్ స్ట్రక్చర్ మీద, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ మీద, హ్యూమన్ సివిలైజేషన్, సోషల్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ రేజ్ చేయబడతాయి. అట్లాగే థర్డ్ పేపర్గా కనిపించే పేపర్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్తో పాటుగా ఎకానమీ ఆఫ్ తెలంగాణ, అట్లాగే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ మీద మనకు పేపర్ కనబడుతుంది. ఇదంతా మనకు కనిపించే గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. త్వరలోనే మీకు ఈ పేపర్ల మీద నిష్ణాతులు ఆ పేపర్లకు సంబంధించిన ఇష్యూస్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దిస్ ఈజ్ మై పేపర్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ నౌ. దిస్ నేమ్ ఆఫ్ ది పేపర్ ఈస్
తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమము అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దీనికి సంబంధించిన పేపర్ ఇది. ఇందులో ఓవరాల్గా మనకి 3 విభాగాలు కనిపిస్తాయి. ది ఐడియా ఆఫ్ తెలంగాణ అండ్ మొబిలైజేషన్ ఫేస్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది మనకు కనిపించేది. అట్లాగే ఇంటర్వ్యూకి మనకు 75 మార్క్స్ ఉన్నాయి. 4 పేపర్లకు గాను మనకి 600 మార్కులు, అట్లాగే ఇంటర్వ్యూకి 75, మొత్తం 675 మార్కులతో కూడుకున్న ప్యాటర్న్ ఇది. In 2014 onwards, we have in the field of తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ దాదాపుగా వేలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవంతో పాటుగా వందలాది ఉద్యోగాలను సంపాదించిన విద్యార్థులని కలిగి ఉండడం ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అందుకోసము ఈసారి కూడా రాబోయే నోటిఫికేషన్లో గ్రూప్ 2 చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పుడు మిగతా ఎగ్జామ్స్ ఏవి వచ్చినా కూడా వాటిని ఛేదించడం సాధించడం సులభంగా ఉంటుంది. కాబట్టి మీరు ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ మై వీడియో, kindly focus on group 1 and group 2. When you are getting command over group 1 and group 2, you are getting to good job. Now I am coming to the point. ఇది బేసికల్గా ప్రైమరీ క్లాస్ కాబట్టి నేను ప్రైమరీ ఇష్యూస్ వరకు పరిమితం అవుతాను. భవిష్యత్తులో we go in detail. Friends, see it. When you are getting preparation for group 2 services in particular, all the competitive examination in general, the most relevant topic is తెలంగాణ అండ్ ఇట్స్ రిలేటెడ్ టాపిక్. కారణం ఏంటంటే మనం రేపు గ్రూప్ 2 సర్వీస్లో సక్సెస్ అయిన తర్వాత, గ్రూప్ 2 సర్వీస్లో ఉద్యోగాన్ని సాధించిన తర్వాత మనం భవిష్యత్తులో మనం ప్రధానంగా వర్క్ చేసేది తెలంగాణ సమాజంలో. తెలంగాణ సమాజానికి సంబంధించిన చరిత్ర, తెలంగాణ సమాజానికి సంబంధించిన వారసత్వము, తెలంగాణ సమాజానికి సంబంధించిన నాగరికత, తెలంగాణ సమాజానికి సంబంధించిన కళలు, తెలంగాణ సమాజానికి సంబంధించిన సాహిత్యము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డ ఉద్యమము, వీటన్నిటి మీద అభ్యర్థులుగా మనకంటూ అవగాహన ఉండాలి. కాబట్టి ప్రొఫెసర్ అరగోపాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ తెలంగాణ సిలబస్ మీద ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ని విద్యార్థులకు తెలియజేసే ప్రక్రియలో భాగంగానే తెలంగాణ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సిలబస్ని తీసుకొచ్చింది. అందుకోసమే ఇఫ్ యూ సీ ది టోటల్ 4 పేపర్స్ ఆఫ్ గ్రూప్ 2, పేపర్ 1లో మనకి తెలంగాణకి సంబంధించిన కల్చర్ కనిపిస్తుంది, తెలంగాణ జియోగ్రఫీ కనిపిస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ కనిపిస్తాయి. వాటన్నిటికీ కలిపి దాదాపుగా 25 మార్క్స్ ఉంటాయి. అట్లాగే వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ ది పేపర్ 2, అందులో తెలంగాణ హిస్టరీ 25 మార్క్స్గా ఉంటుంది. అట్లాగే నువ్వు పేపర్ 4లోకి వచ్చినప్పుడు 150 మార్కులు తెలంగాణ ఉద్యమానికే ఉంటాయి. అంటే మొత్తం మనకు కనిపించే 600 మార్క్స్ పేపర్లో 200 మార్క్స్ తెలంగాణ రిలేటెడే. వీటితో పాటుగా ఎకానమీలో కనిపించే 50 మార్క్స్ తెలంగాణ, సోషాలజీలో కనిపించే 25 మార్క్స్ తెలంగాణ, ఇంటర్వ్యూలో మనల్ని అడిగే 75 మార్క్స్లో తెలంగాణ అంశాలు కూడా దాదాపుగా 25 అబవ్ మార్కుల్ని కవర్ చేసేలాగానే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. కాబట్టి మీరు తెలంగాణలో రాసే ఎగ్జామ్ అయినా ఏదైనా చదవాల్సింది తెలంగాణ అంశాలే. కాబట్టి ఏ తెలంగాణ చారిత్రక వారసత్వానికి, ఏ తెలంగాణ సాహితీ వికాసానికి, ఏ తెలంగాణ నాగరికత నడకలకి సాక్ష్యంగా మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నామో, తెలంగాణను అర్థం చేసుకోకుండా తెలంగాణలో ఉద్యోగాన్ని సాధించడం అనేది అసంభవమైన విషయం. సో ఎగ్జామ్ ఏదైనా చదవాల్సిన తెలంగాణే, ఎగ్జామ్ ఏదైనా చదవాల్సిన తెలంగాణ. బికాస్ ఇన్ ది టోటల్ మార్క్స్ ఆఫ్ గ్రూప్ 2 ద మేజర్ పార్ట్ ఈస్ బిలాంగింగ్ టు తెలంగాణ. బికాస్ ఆఫ్టర్ గెటింగ్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ తెలంగాణ. కాబట్టి ఈరోజు క్లాస్లో మనము ఈ తెలంగాణ అంశాలకు సంబంధించి, తెలంగాణ విషయాలకు సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం టోటల్గా మనకు కనిపించే సిలబస్లో అనేక అంశాలు ఉన్నాయి సూక్ష్మంగా. ఇక్కడ మాత్రం నేను అందులో ఉండే బ్రాడ్ అంశాలని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పార్ట్, బికాస్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ 3 పార్ట్స్. మొదటి పార్ట్లో మనకి చారిత్రక నేపథ్యము, స్వాతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రము, అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావము, దాని పర్యవసానాలు, 1969 తెలంగాణ ఉద్యమం, 1969 ఉద్యమము, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సూత్రాలు, వీటి మీద బేస్ అయిన సిలబస్ పార్ట్ 1లో కనపడుతుంది. మనం వెన్ యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ తెలంగాణ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ ది రూట్స్ ఆఫ్ తెలంగాణ. When you wanted to know the roots of Telangana, you have to start your reading from ancient Gondwana land. తెలంగాణ సమాజానికి సంబంధించిన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన,
తెలంగాణ అంశాలకు సంబంధించిన విషయాలకి ఒక మూలాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ప్రాచీన గోండ్వాన్లో కనిపిస్తాయి. ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్గా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒక సీనియర్ అధ్యాపకుడిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే యూ హెవ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ తెలంగాణ వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రూట్స్ ఇన్ ఏన్షియంట్ గోండ్వానా ల్యాండ్. ప్రాచీన గోండ్వానా భూభాగంలో మనకందరికీ బాగా తెలుసు, అకార్డింగ్ టు C14 మెథడ్ ప్రకారము ద ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ ఈస్ 460 crores years బ్యాక్. మనం ఈ భూమి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు మనకి సముద్రాలన్నీ పెంతాల్సా రూపంలో, భూభాగం అంతా పేంజియా రూపంలో కనిపిస్తుంది. సముద్ర అల్ల తాకిడికి పేంజియా 2 భాగాలుగా విడిపోయినప్పుడు ఉత్తర భాగంలో కనిపించే భాగాన్ని మనము లారెన్షియా అంగారాగా పిలిచాం, దక్షిణ భాగంలో కనిపించే భాగాన్ని మనం గోండ్వానా అన్నాం. ఆ గోండ్వానా భూభాగం యొక్క మూలాల నుంచి ఏర్పడ్డ ల్యాండే దక్కన్ ల్యాండ్. ఇది భారతదేశంతో ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దక్కన్ ల్యాండ్ దక్షిణ భారతదేశంలో మనకు ఏర్పడిన సందర్భంలో ఆ దక్కన్ ల్యాండ్లో దాన్ని ఒకప్పుడు దక్షిణ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ దక్షిణ్ ప్రధానంగా మొఘల్స్ పరిపాలనలో, అంతకుముందు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో అది దక్కన్గా మారిపోయింది. ఆ దక్కన్ ల్యాండ్ మీద మనకి సెంట్రల్ భాగంలో నుంచి దాదాపుగా తూర్పుకు విస్తరించిన భూభాగమే తెలంగాణ. ఒకప్పుడు ఈ దక్కన్ ల్యాండ్కి కేంద్ర బిందువుగా బోధన్ ఉండేది. అందుకోసమే ప్రాచీన కాలంలో అస్సాక రాజ్యానికి బోధన్ రాజధానిగా ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ తెలంగాణ, పర్టికులర్లీ ద మూమెంట్ యాంగిల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇయర్. అందులో మనం మొట్టమొదటిసారిగా ఆసఫ్జాయిల పరిపాలనా కాలంలో 1724 నుండి ఈరోజు మనం ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామో దానికి సంబంధించిన విస్తరణ, దానికి సంబంధించిన మూలాలు మనకు గోచరిస్తాయి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ తెలంగాణ మూమెంట్ రూట్స్, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ప్రధానంగా తెలంగాణను పరిపాలించే రాజవంశాల క్రమాన్ని మనం చూసినప్పుడు సబామి, అస్సాక, అట్లాగే మనం ప్రధానంగా శాతవాహన, వాకాటక, ఈక్ష్వాక, విష్ణుకుండినులు, దాని తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, వారికి ముందు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయుల అనంతరం ఈ ప్రాంతంలో మనకు కనిపించిన పద్మనాయక రాజ్యం, అట్లాగే భద్రాచలంలో రేకపల్లి కేంద్రంగా కనిపించిన మరొక రాజ్యం, దాని తర్వాత మనకు కనిపించే బహమనీ సుల్తాన్లు, వారి తర్వాత కనిపించే కుతుబ్ షాయిలు, దాని తర్వాత జరిగే ఆసఫ్ జాయిలు. వీళ్ళలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మూలాలను మనం గమనించాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ రీడింగ్ ఫ్రమ్ ది రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మూలాలు మీకు ఎక్కడ కనిపిస్తాయంటే సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా, సాలార్జంగ్ సంస్కరణలు ఆరంభమైన తర్వాత తెలంగాణలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పుల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం మూలాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది లెక్చరర్స్ తెలంగాణ ఉద్యమాన్ని చెప్తున్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఇఫ్ యూ సీ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ Group 2 ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ or any examinations which is conducted by Telangana Public Service Commission, the questions came from the historical roots of Telangana. కాబట్టి దయచేసి మీరు తెలంగాణ ఉద్యమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని మీరు కోరుకున్నప్పుడు మీరు ప్రధానంగా మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ కావాలంటే సాలార్జంగ్ సంస్కరణల దగ్గర స్టార్ట్ కావాలి. ఇంకా నేనైతే నా క్లాస్ని అంతకుముందు బహమనీ టైంలో మనకు కనిపించే దక్కని అఫాకి కాన్ఫ్లిక్ట్ నుంచి మొదలు పెడతాను. ఐ స్టార్ట్ మై తెలంగాణ మూమెంట్ క్లాస్ ఫ్రమ్ దక్కని and Afaki. Why the difference are there? Who is Mulki, who is Gair Mulki? How to understand who is Mulki and who is Gair Mulki, and how to know the historical roots of it అనే విషయాన్ని డిస్కస్ చేయాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా తెలంగాణ మూలాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. 16 జిల్లాలతో కూడుకున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే బండి యాదగిరి రాస్తారు, బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి 16 జిల్లాలతో కూడుకున్న తెలంగాణ మనకు కనిపిస్తుంది. ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, పర్బని, నాందేడ్ నుంచి మొదలుకుంటే గుల్బర్గా, రాయచూర్, బీదర్ నుంచి మొదలుకుంటే తెలంగాణలో కనిపించే 8 జిల్లాలు, అంటే 16 జిల్లాల తెలంగాణకు కేంద్ర బిందువుగా హైదరాబాద్ ఉండేది. దిస్ స్టేట్ హ్యాస్ కాల్డ్ యాజ్ హైదరాబాద్ స్టేట్. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ
మూలాల్ని, ఉద్యమ మూలాల్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు కనిపించే ప్రజెంట్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ మీద మనకంటూ అవగాహన ఏర్పడాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ రీడింగ్ ఫ్రమ్ ది యునైటెడ్ హైదరాబాద్ స్టేట్. మనం ఒకప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు ముందే యునైటెడ్ హైదరాబాద్ స్టేట్ ఉండేది. 5 జిల్లాలకు సంబంధించిన మరాఠీ జిల్లాలు, 3 జిల్లాలకు కల్పించిన మనకి కన్నడ జిల్లాలు, అట్లాగే 8 జిల్లాలతో కూడుకున్న తెలంగాణ. ఇదే మనకు కనిపించే దక్కన్ ల్యాండ్. ఈ హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి. సోషియో కల్చరల్ ఎథిక్స్ని, అట్లాగే సోషియో కల్చరల్ రూల్స్ని మనం ఈ కోణంలో చూసుకోవాలి. అట్లాగే మనకి 1948లో వెన్ వీ గాట్ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత, కొంతమంది అభిప్రాయం ప్రకారం విమోచన జరిగిన తర్వాత, మరికొంతమంది అభిప్రాయం ప్రకారం విద్రోహం జరిగిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ బికేమ్ ఏ పార్ట్. ఫ్రమ్ 1948 ఆన్వర్డ్స్ నుంచి ఈ ప్రాంతాన్ని మనకి పరిపాలించిన దాంట్లో జయంతి చౌదరి అండ్ వెల్లోడి కనిపిస్తారు. ఆ టైంలో తెలంగాణలో జరిగిన ముల్కీ మూమెంట్కి సంబంధించిన విషయాల మీద కూడా యూ హ్యావ్ టు ఫోకస్. దాన్ ఆఫ్టర్ మనకు 1952లో భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో కూడా జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు ట్రెమండియస్ విజయాలను నమోదు చేసుకున్నారు. కానీ దక్కన్ ప్రాంతంలో, మిగతా మరాఠీ దక్కన్లో కానీ కన్నడ దక్కన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సీట్లు రావడం వల్ల మనకి ఓవరాల్గా బూర్గుల రామకృష్ణరావు గారి ఆధ్వర్యంలో స్వతంత్ర మనకి భారతదేశంలో భాగంగా మారిన హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా తన ఖాతాను తెరిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒకప్పుడు దున్నేవాడికే భూమి, భూమి కోసం, భుక్తి కోసం, ఈ నేలతల విముక్తి కోసం పోరాటాలు రైతాంగం ఆధ్వర్యంలో జరగాలని పిలుపునిచ్చినప్పుడు, అదే టైంలో కాంగ్రెస్ పార్టీ మనకి జాయిన్ ఇన్ ఇండియా అనే పిలుపునిచ్చింది. కాబట్టి తెలంగాణ చరిత్రలో ఒకవైపు జాయిన్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మరొక వైపు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము, ఈ రెండింటిని అర్థం చేసుకునే కోణాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు 1952లో జరిగిన రిజల్ట్స్ ఏంటో తెలుస్తాయి. ఎందుకు ఒక స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం మెర్జ్ అయిపోయిన తర్వాత ఎందుకు హైదరాబాద్ రాష్ట్రాన్ని మళ్ళీ విడదీయాల్సి వచ్చింది, ఎందుకు దీన్ని బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టారు. ఒకప్పుడు దీని పేరు ఆంధ్ర తెలంగాణ. మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఈ రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ. ఈ ఆంధ్ర తెలంగాణ పేరు ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎందుకు వచ్చింది, దాని వెనుక జరిగిన సందర్భాలు ఏంటి, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, దాని మూలాలేంటి, నిజంగా తెలంగాణ ఉద్యమం రాజకీయ ప్రాతినిధ్యం కోసం వచ్చిన ఉద్యమమా, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవానికి భంగం కలగడం వల్ల వచ్చిన ఉద్యమమా, తెలంగాణ ఉద్యమం మనకు ప్రధానంగా ఒప్పందాల ఉల్లంఘన జరగడం వల్ల వచ్చిన ఉద్యమం, తెలంగాణ ఉద్యమము వనరుల దోపిడీకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం. ఆ కోణాన్ని స్పర్శించే క్రమంలోనే మనము ఈ విషయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావము దాని పర్యవసానాలు చూడాలి. ఈ నేపథ్యంలోనే 1952లో మనకి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం వస్తే 1969లో తెలంగాణలో వచ్చింది ప్రధానంగా రక్షణల ఉద్యమం. వి కాల్ 1969 మూమెంట్ యాజ్ సేఫ్ గార్డ్స్ మూమెంట్. కొలిపాక రామ్దాస్ యొక్క పాత్ర ఏముంది ఇందులో, వై దిస్ మూమెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ పర్టికులర్లీ ఇన్ కొత్తగూడెం రీజన్, వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఆర్ ది ఇయర్. 1969 ఉద్యమం సంబంధించిన ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేయాలి. అట్లాగే 1969 ఉద్యమము గొప్ప త్యాగభరితంగా అనేక మంది అమరులను ప్రధానంగా కలిగిన ఉద్యమంగా, అరెస్టులకు కేంద్రంగా తెలంగాణ అయినప్పుడు ఎందుకు ఆ ఉద్యమం మనం అనుకున్న రీజన్లో రాష్ట్రాలు సాధించలేకపోయింది, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ దట్ మూమెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి ఈ మొట్టమొదటిసారిగా కనిపించే ఈ 5 భావాలు ఏవైతున్నాయో వీటన్నిటిని మనం చదవడం ద్వారా యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ నోషన్ and a concept regarding what is Telangana. So if you want to know the concept, if you want to understand the concept, kindly you have to verify all these chapters. In future, as a part of my lecture, I am going to deliver my goods for the benefit of students regarding these issues in detail. And after that, we are entering into another stage, that is mobilization phase. మనం ఈ మొబిలైజేషన్ ఫేజ్ సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేయాలి. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సిలబస్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అనేక మంది గురువులు, ప్రధానంగా ప్రొఫెసర్ రఘుగోపాల్ గారి ఆధ్వర్యంలో విస్తృతమైన పరిశోధన చేస్తున్నప్పుడు తెలంగాణ సిలబస్ని రూపొందించే క్రమంలో అన్ని అంశాలని, అన్ని కోణాలని స్పర్శించే ప్రయత్నం చేశారు. కాబట్టి 1969 ఉద్యమానికి మళ్ళీ 1990లో వచ్చిన తుది ఉద్యమానికి, రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి మధ్యన జరిగిన సంఘటనల యొక్క కూర్పే సమీకరణ దశ. ముల్కీ నిబంధనలు,
కోర్టు తీర్పుల మీద అనేక సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగారు. అనేక సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు దీని మీద ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా మేము చూస్తాం. ప్రధానంగా తెలంగాణలో 1971 నుండి 1990 మధ్యన 3 ముఖ్యమైన పోరాటాలు కనిపిస్తాయి. అందులో ఒకటి నక్సలైట్ ఉద్యమం. అప్నాబరి, నక్సల్బరి, సబ్కాబరి, నక్సల్బరి అనే నేపథ్యంలో నక్సలైట్ ఉద్యమం బయటకు వచ్చింది. ఈ నక్సలైట్ ఉద్యమానికి మూలాలు మనకి ప్రధానంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కనిపిస్తాయి. సిరిసిల్ల, జగిత్యాల కేంద్రాలుగా అట్లాగే రైతు కూలి సంఘం కార్యక్రమాలను తీసుకునే క్రమంలోనే మనకి ఈ పోరాటాలు కనిపిస్తాయి. అట్లాగే గిరిజన పోరాటాలు, ఇంద్రవెల్లి సాక్షిగా గిరిజన పోరాటాలు వచ్చాయి. జల్, జంగల్, జమీన్ అని గొంతెత్తి నినాదం చేసిన కొమరం భీం, అంతకుముందు తెలంగాణలో ఈ నినాదాన్ని తీసుకొచ్చిన రామ్జీ గోండ్, భారతదేశంలో ఈ నినాదాన్ని తీసుకొచ్చిన భీర్సా ముండా వారసత్వంలో ఈ ఉద్యమాలను మనం చూడాలి. అక్కడ నుంచి 170 యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏదో చూడాలి. 2-3 నెలల నుంచి తెలంగాణలో వాల్టా చట్టం మీద ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. వాట్ ఈజ్ వాల్టా యాక్ట్? పోడు భూముల మీద ఎందుకు ప్రాణాలు తగ్గించి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు? పోడు భూముల మీద ఆదివాసీలు పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించకపోతుంది? దానికి మూలాలు ఎక్కడున్నాయి? ఆ మూలాలను ఏ రకంగా ఛేదించి సాధించాలి అన్న విషయం మీద రాజ్యాంగ పరంగా గ్రూప్ 2లో ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యే మనకి అవగాహన ఉండాలి. అదే రకంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు బయటకు వచ్చాయి. అస్సాంలో అస్సాం గణ సంగ్రామ పరిషత్ కావచ్చు, కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, తమిళనాడులో ద్రవిడ మూమెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక చోట్ల ఉద్యమాలు వచ్చినప్పుడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే పేరుతోటి ఎన్టీ రామారావు ఇక్కడ తెలుగుదేశం పార్టీని పెట్టాడు. ఈ సుదీర్ఘ కాలంగా జరిగిన ఈ ఆంధ్ర ఆధిపత్య పరిపాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు ఇటీవలి కాలంలో ఏం జరిగాయన్న విషయాన్ని మనం పరిశీలించే క్రమంలోనే 1980 ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాన్ని చూడాలి మనం. ఎందుకు ఆంధ్ర నాయకత్వంలో ఉండే పార్టీలు తెలంగాణ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేశాయి? నిజంగా ఉద్దేశపూర్వకంగా చేశారా? వాటి వెనుక కారణాలు ఏమున్నాయి? నిజంగా అన్యాయం చేశారా చేయలేదా అన్న కోణాన్ని తెలంగాణ ఉద్యమకారుడిగా నువ్వు దర్శించాలి. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం. భారతదేశము స్వతంత్ర పోరాట ఫలితంగా ఏర్పడిన దేశం. భారత స్వతంత్ర పోరాటం లేకుండా భారతదేశం, ఆధునిక భారతదేశం లేదు. అట్లాగే తెలంగాణ ఉద్యమం లేకుండా ఆధునిక తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. అందుకోసము తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే నీకు యూ షుడ్ నీడ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అట్లాగే 1990లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ దాదాపుగా 15 దేశాలుగా విడిపోయిన తర్వాత అమెరికా ఏకఛత్రాధిపత్యం ఆర్థిక రంగంలో వచ్చింది. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విధానాలనే మనము ఎల్పిజి అంటున్నాం. మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి విధానాల వల్ల కొన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన బెనిఫిట్ జరిగింది. ఎల్పిజి విధానం వల్ల కొన్ని ప్రాంతాలకు అద్భుతమైన బెనిఫిట్ జరిగింది. ఆ నేపథ్యంలోనే మనకి నాణానికి రెండో వైపు ఉన్నట్టుగానే ఎల్పిజి నేపథ్యంలో ప్రపంచంలో అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు విపరీతమైన అన్యాయం జరిగిన సందర్భం కూడా ఉంది. ఈ అన్యాయం జరిగిన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. మొత్తం భారతదేశంలోనే విపరీతమైన మనకి రైతుల ఆత్మహత్యలు, రైతు కూలీల ఆత్మహత్యలు, అట్లాగే మనకి వృత్తిదారుల ఆత్మహత్యలు ఎక్కువగా కనిపించే రాష్ట్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం. ఎందుకు ఈ ప్రాంతీయ అసమానతలు బాగా వచ్చాయి? ఎందుకు మనకు శాటిలైట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ తెలంగాణలో జరగలేదు? ఎందుకు మనకు పెరిఫరీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు? ఎందుకు మనకు న్యూక్లియస్ డెవలప్మెంట్ మాత్రం జరిగింది? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని అభివృద్ధి ఎందుకు కేంద్రీకరించబడింది? పల్లెటూర్లు తెలంగాణలో అన్ని జిల్లాలు ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డాయనే విషయాన్ని ఈ కోణంలో చూడాలి. ఈ అసమ్మతి స్వరంలో నుంచి, ఈ ఆవేదనలో నుంచి, ఈ అక్రందనలో నుంచి తెలంగాణ ప్రజలు ఈ వివక్షత వ్యతిరేకంగా పోరాటాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఒక ఐడెంటిటీ క్రైసిస్, అస్తిత్వ తపన తెలంగాణ ప్రజల్లో జరిగింది. దాని నేపథ్యంలోనే ఒక మేధోపదనము, బ్రెయిన్ స్ట్రోమింగ్ తెలంగాణ సమాజంలో జరిగింది. ఇది సమీకరణ దశకు దారితీసింది. సో ద సెకండ్ ఫేజ్ ఇన్ బిట్వీన్ 1971 to 1990 ఈజ్ నోన్ యాజ్ మొబిలైజేషన్ ఫేజ్. ఒక అకాడమిషియన్గా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా భవిష్యత్తులో నీ జీవితాన్ని నిర్ధారించుకునే క్రమంలో యూ షుడ్ హ్యావ్ ది ఐడెంటిటీ యాజ్ ఎ తెలంగాణైట్. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ ఐడెంటిటీ యాజ్ ఎ తెలంగాణైట్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, మదర్ ఇండియా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇయర్, especially in between 1971 to 1990. This is the second phase, what we have to understand. When you are coming from the third part, ఇచ్చువేరి పార్ట్, ఇదే తెలంగాణ రాష్ట్రము
ఏర్పడిన పార్టీగా ఈ పార్టీ మనం చూస్తాం. ఇందులో దిస్ ఇస్ ద తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇందులో మనకి ప్రజా చైతన్యం, ఆంధ్ర పరిపాలకుల వివక్షత వ్యతిరేకంగా పౌర ప్రజా సంఘాల ప్రతిస్పందన, టీఆర్ఎస్ ఆవిర్భావము, దశాదిశ, అలాగే మలిదశ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనకి రెనైజాన్స్ సంస్కృత పునరుజ్జీవనము, వివిధ వర్గాల సంస్థల పాత్ర, పార్లమెంటరీ ప్రక్రియ, తెలంగాణ ఏర్పాటు, ఈ 5 అంశాలతో కూడుకున్న చివరి విభాగం ఏదైతుందో దట్ ఈస్ తెలంగాణ స్టేట్ మనకి ఫార్మేషన్ ఫేస్. ఫ్రెండ్స్, మళ్ళీ ఏ సమీకరణ దశ తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని మళ్ళీ వెతుక్కునే క్రమంలో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఏ ప్రజా సంఘాలు, ఏ యువజన సంఘాలు, ఏ విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఉస్మానియా కాకతీయ కేంద్రంగా ఆవిర్భవించాయో వాటి నిర్మాణము, వాటి పనితీరు, అవి తెలంగాణ ఉద్యమం పట్ల గొంతెత్తి మళ్ళీ మాట్లాడడానికి కావాల్సిన ఒక నేపథ్యాన్ని మనము ప్రజా చైతన్యంలో తీసుకుంటాం. ఆ నేపథ్యంలోనే మనం ప్రధానంగా ఏ జీవోలు తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా వచ్చాయో వాటిని ప్రశ్నించడం ఎందుకు తెలంగాణ ప్రజలు తీసుకున్నారో మనం చూడాలి. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమము సబ్బండ వర్గాల ఉద్యమం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరితిత్తుల నుంచి ఊపిరులను ఊదిలు ఎవరంటే విద్యార్థులే. అందుకోసం తెలంగాణ ఉద్యమము విద్యార్థుల ఉద్యమంగానే మనం గుర్తించాలి. ఏ కొన్ని కుటుంబాలు, ఏ కొద్దిమంది మనుషులు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించలేదు. తెలంగాణ ఉద్యమము ఇంద్రధనస్సులాగా సబ్బండ వర్గాల యొక్క త్యాగ ఫలితంగా ముందుకు పోయిన ఉద్యమంగానే మనం చూడాలి. ఆ కోణంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కృషిని, అట్లాగే కేసీఆర్ గారి యొక్క ప్రధానమైన నాయకత్వాన్ని తెలంగాణ ఉద్యమంలో మనం అకాడమిషియన్స్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అత్యంత కీలకమైన పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి సహకరించిన పార్టీ పార్లమెంట్లో బీజేపీ. జాతీయ పార్టీల తోడ్పాటు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది సాధ్యం కాదు. భారతదేశంలో జాతీయ రాజకీయ పార్టీలను, భారతదేశాన్ని ప్రభావితపరిచే రాజకీయ పార్టీలు చూసుకున్నప్పుడు ఇందులో కొన్ని చిన్న రాష్ట్రాలకు మద్దతు చెప్పిన పార్టీలు కనిపిస్తాయి, మరికొన్ని చిన్న రాష్ట్రాలకు కాకుండా విశాలమైన రాష్ట్రాలకు మద్దతు చెప్పిన పార్టీలు కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమం ఈ చిన్న రాష్ట్రాల మద్దతు చెప్పే పార్టీలన్నింటినీ ఏకం చేసే క్రమంలో ముందుకు వచ్చింది. ఆ క్రమంలో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కానీ, ఆ క్రమంలోనే మనకి బహుజన్ సమాజ్ పార్టీ కానీ, ఆ క్రమంలోనే మనకి ఆర్జేడీ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం బిల్ పెట్టినప్పుడు సపోర్ట్ చేసే నేపథ్యాన్ని మనం చూస్తాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని సపోర్ట్ చేసిన మరొక పార్టీగా సిపిఐని చూస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీల్లో సిపిఎం, అట్లాగే ఎంఐఎంలను చూస్తాం. మనం వీటన్ని నేపథ్యాన్ని మనం చూస్తాం. సోనియా గాంధీ గారి ఇనిషియేషన్ ఏ రకంగా ఉండేది, సోనియా గాంధీ గారు ఎట్లా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పెట్టడంలో కీలకమైన భూమికను పోషించారన్న విషయాన్ని చూస్తాం. అట్లాగే సుష్మా స్వరాజ్ గారి యొక్క ఉపన్యాసాలను కానీ, ఆ టైంలో లోక్సభ స్పీకర్గా ఉన్న మీరా కుమారి యొక్క చాతుర్యం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనే విషయాన్ని కూడా విస్మరించకుండా మనం చూస్తాం. ఈ అన్ని అంశాలని పార్లమెంటు ప్రక్రియలో తెలంగాణ ఏర్పాటులో ఏ రకమైన డిబేట్ జరిగాయి, డిస్కషన్ జరిగాయి, దానికి తోడ్పడ్డ ఆర్టికల్స్ ఏమున్నాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు చిన్న రాష్ట్రాలను సపోర్ట్ చేశారు, ఆర్టికల్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ రకమైన కీలకమైన పాత్ర పోషించింది, ఆ విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో డాక్టర్ల పాత్ర, లాయర్ల పాత్ర, మహిళల పాత్ర, మైనారిటీల పాత్ర, అట్లాగే బీసీల పాత్ర, షెడ్యూల్ కులాల పాత్ర, షెడ్యూల్ ట్రైబ్స్ పాత్ర, అట్లాగే ఉద్యమకారుల పాత్ర, మేధావుల పాత్ర, సబ్బండ వర్గాల పాత్ర ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కృషి చేసిందో చూస్తాం మనం. అందుకోసం మనం శ్రీకృష్ణ కమిషన్ నుంచి మొదలుకుంటే, మొట్టమొదటిసారిగా మనకు కనిపించే గీర్గ్లాని కమిటీ దగ్గర నుంచి మొదలుకుంటే, ఆఫీసర్స్ కమిటీ దగ్గర నుంచి మొదలుకుంటే 1969 ఉద్యమంలో కూడా వేయబడ్డ కమిటీల మీద కూడా మనం చర్చ చేస్తాం. చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలను ఎలా ఆరంభించాలి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలు ఎలా ఆరంభించాలి, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అకాడమిక్ కోణంలో దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలన్న విషయాన్ని మనం చర్చించాలి. 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ పోరాటం. కానీ ఎగ్జామినేషన్లో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సిలబస్ పెట్టేప్పుడు మనం అందరం కూడా అకాడమిషియన్స్గా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఆవేశంతో కాకుండా ఆలోచనాభరితంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సిలబస్ని మనం తీసుకొని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, ఆల్ ది ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ మై వీడియో, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక యూనివర్సిటీ అధ్యాపకుడిగా, అట్లాగే
ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్గా ఈ తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులకు అందించే క్రమంలోనే నేను మీతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు కలెక్ట్ సిలబస్. మీకు మనకి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ కాపీలు మీకు ఇస్తారు, దాని దగ్గర పెట్టుకోండి. దెన్ వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ ది సిలబస్, సెకండ్ టైం యూ హ్యావ్ టు బేసికల్లీ గ్యాదర్ ది బుక్స్. పుస్తకాలు ఏమన్నా చదవండి, బట్ వెన్ యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ బుక్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద బుక్ ఈస్ రిటర్న్ బై క్వాలిఫైడ్ పర్సన్ ఆర్ నాట్. ఆ పుస్తకాన్ని రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా లేదన్న విషయాన్ని చూసుకోండి. ఒక దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేకుండా, తెలంగాణ ప్రాంతంతో కూడా ఏమాత్రం సంబంధం లేకుండా, తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఇబ్బంది పడే వ్యక్తులు ఈరోజు దీనికి చాలా ప్రాచుర్యం ఉండి ఎగ్జామ్లో కీలకమైన రోల్ ప్లే చేసరికి మేము కూడా రాస్తామని మేము కూడా తెలంగాణ సబ్జెక్ట్ చెప్తాము, మేము కూడా తెలంగాణ పుస్తకాలు రాస్తామని వస్తున్నారు. ఆశ్చర్యం. తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మేమందరం కూడా లాఠీలు దెబ్బలు తినుకుంటూ స్టేషన్లలో ఉంటే వాళ్ళు హ్యాపీగా తెలంగాణ ఉద్యమాన్ని విమర్శిస్తూ క్లాసులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రోజు అట్లాంటి వాళ్ళ మీద కామెంట్ చేయక తప్పదు మనం. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమం పాఠాలు వింటున్నప్పుడు వాళ్ళు ఎవరు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు హృదయంలో చెప్తున్నారా, బట్టి కొట్టి చెప్తున్నారా అనే విషయాన్ని మీరు గమనించాలి. రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ అన్ని సబ్జెక్టులో కూడా నిష్ణాతులైన అధ్యాపకుల్ని మీ ముందు తీసుకొచ్చింది. లక్ష్మీనారాయణ గారు చాలా కాలం నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని నడిపిస్తున్నారు. ప్రధానంగా టీచర్ ఓరియంటేషన్లో దాదాపుగా సౌత్ ఇండియాలోనే ఇట్ ఈస్ ద లీడింగ్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి వారు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ మీద ప్రధానంగా గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తూ ఈ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు పుస్తకాలు ఏం చదివినా కూడా సిలబస్కి అనుగుణంగా చదవండి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతున్నాయో వాటి చెక్ చేయండి. అట్లాగే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లో మనకి అకాడమిక్ డైరెక్టర్గా ఉంటున్న నందగోపాల్ సుదీర్ఘకాలంగా ఆయన ఒకవైపు ఇంగ్లీష్ మీడియం అట్లాగే తెలుగు మీడియం క్లాసెస్ చెప్తున్నారు. జనరల్ స్టడీస్లో పట్టు సంపాదించకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి వారికి సంబంధించిన జనరల్ స్టడీస్ వీడియోస్ కూడా చాలా యూట్యూబ్లలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా నందగోపాల్ గారి ఆధ్వర్యంలో అట్లాగే మనకి ఈ అకాడమీ మొత్తం వ్యవస్థ నడిపిస్తున్న లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో గ్రూప్ 2 సర్వీసెస్లో మీరు రామయ్యలో జాయిన్ అయితే సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుందని ఆశిస్తూ, శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిసవుతుంది. తెలంగాణ ఓరియంటేషన్లో రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో మీతో పాటుగా నేను కూడా ఒక అధ్యాపకుడిగా ఈ సిలబస్కి సంబంధించిన లెక్చర్స్లో కానీ అట్లాగే మిమ్మల్ని గ్రూప్ 2 ఆఫీసర్స్గా మిమ్మల్ని మార్చే ప్రక్రియలో కానీ భాగస్వామిని అయ్యే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.